శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ద్వాదశ రాశులకి మాస ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో, అలాగే నవంబర్ నెలలో ఏ గ్రహాలు ఏ సమయంలో మారుతున్నాయో, గ్రహాల మార్పును బట్టి ఏ రాశుల వాళ్ళకి ఏ విషయాలలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో, ఈ నెల మొత్తం కూడా నవంబర్లో 12 రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నవంబర్ నెలలో గ్రహాల సంచారంలో మార్పును మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటగా నవంబరు 2వ తేదీ నవగ్రహాలలో శుక్రుడి సంచారంలో మార్పు ఏర్పడుతోంది. నవంబర్ 2వ తేదీ నవగ్రహాల్లో శుక్రుడు తులారాశిలోకి మధ్యాహ్నం 1:15 ప్రవేశిస్తున్నాడు. ఇలా శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించటం వల్ల కొన్ని రాశులకి శుక్రుడు విశేషంగా ఈ నెల మొత్తం కూడా యోగించబోతున్నాడు. ఆ రాశులు ఏంటంటే, ఎప్పుడైనా సరే మన జన్మరాశిలో శుక్రుడి సంచారం ఉన్నా, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 4, 5, 8, 9, 11 రాశుల్లో శుక్రుడి సంచారం ఉన్నా ఆ సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ప్రధానంగా గోచార శుక్రుడి సంచారాన్ని బట్టి ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ఆ రాశులు ఏంటంటే తులారాశి, కన్యారాశి, కర్కాటక రాశి, మిథున రాశి, మీనరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి. ఈ ప్రత్యేకమైన రాశులకి నవంబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ ఉదయం 11:21 వరకు శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ శుక్ర బలం వల్ల తులారాశి, కన్యారాశి, కర్కాటక రాశి, మిథున రాశి, మీనరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి ఈ రాశులకన్నిటికీ కూడా చాలా చక్కగా ధనపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఎవరైనా అవకాశాల కోసం ప్రయత్నించినట్లయితే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఎదుటి వాళ్ళని వాక్చాతుర్యంతో ఆకట్టుకోవటానికి కూడా ఈ రాశులన్నిటికీ శుక్రుడి బలం నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 1:15 నుంచి నవంబర్ 26వ తేదీ ఉదయం 11:21 వరకు చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఈ నెలలో జరుగుతున్నటువంటి ఇంకొక గ్రహం మార్పును మనం పరిశీలిస్తే, నవంబర్ 15వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలోనే ఉన్నప్పటికీ సాయంకాలం 6:01 వక్రిస్తున్నాడు. ఏ గ్రహమైనా సరే వక్రించినప్పుడు, రెట్రాగ్రేట్ అయినప్పుడు ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు డబల్ అవుతాయి, రెట్టింపు అవుతాయి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి నవంబర్ 15వ తేదీ బుధుడు సాయంకాలం 6:01 వృశ్చికంలోనే వక్రించటం వల్ల, అది కూడా నవంబర్ 28వ తేదీ వరకు వక్రించి ఉండటం వల్ల, ఈ వక్ర బుధుడు కొన్ని ప్రత్యేకమైన రాశులకు అద్భుతంగా యోగిస్తున్నాడు. వక్ర బుధుడు ఏ రాశులకు యోగిస్తాడంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 2, 4, 6, 11 స్థానాల్లో బుధుడు ఉన్నప్పుడు ఆ బుధుడి సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి ప్రధానంగా 12 రాశుల్లో తులారాశి వాళ్ళకి 2వ స్థానంలో, అలాగే సింహరాశి వాళ్ళకి 4వ స్థానంలో, మిథున రాశి వాళ్ళకి 6వ స్థానంలో, మకర రాశి వాళ్ళకి 11వ స్థానంలో బుధుడి సంచారం అనేది విశేషంగా యోగిస్తోంది. కాబట్టి ద్వాదశ రాశులలో బుధుడు వృశ్చికంలో వక్రించటం వల్ల నవంబర్ 15 నుంచి నవంబర్ 28 వరకు బుధుడు అద్భుతంగా యోగించేటటువంటి 4 రాశులు కూడా తులారాశి, సింహరాశి, మిథున రాశి, మకర రాశి. ఈ 4 రాశుల వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపారకారకుడు. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళకి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నవంబర్ 15 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు, రెట్టింపు ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నవంబర్ నెలలో ఇంకొక గ్రహ సంచార మార్పును మనం పరిశీలిస్తే, నవంబర్ 16వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1:02 సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
సూర్యుడి వృశ్చిక సంక్రమణం జరుగుతోంది. జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 స్థానాలలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ సూర్యుడి సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి నవంబర్ 16వ తేదీ అర్ధరాత్రి 1:02 నుంచి సూర్యుడి సంచారంలో మార్పు వల్ల నెల చివరి వరకు సూర్యుడు అద్భుతంగా యోగించేటటువంటి రాశులు మకర రాశి, కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి. ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యుడి బలం ఉంటుంది. సూర్యుడు ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా ఇస్తాడు, రాజకీయాల్లో పదవులు తొందరగా ఇస్తాడు, తండ్రి వైపు ఆస్తులు తొందరగా వచ్చేలా చేస్తాడు, వ్యవసాయ రంగంలో లాభాలు ఇస్తాడు, ఆరోగ్యపరమైన సమస్యలు పోగొడతాడు. ఈ ప్రయోజనాలన్నీ సూర్యుడి వల్ల పొందబోతున్నటువంటి 4 రాశులు మకర రాశి, కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి. కాబట్టి ప్రధానంగా నవంబర్ నెలలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే ముందుగా నవంబర్ 2వ తేదీ శుక్రుడి సంచారంలో మార్పు, ఆ తర్వాత నవంబర్ 15వ తేదీ బుధుడు వృశ్చికంలోనే వక్రించడము, ఆ తర్వాత నవంబర్ 16వ తేదీ సూర్యుడు సంచారంలో మార్పు జరిగి వృశ్చికంలోకి ప్రవేశించడం. దీనివల్ల 12 రాశుల్లో ఈ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి విషయాలలో ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకంగా నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో అన్నింటా మీదే పై చేయి అన్నట్లుగా ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా గడిచిపోతూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాలన్నీ పూర్తిగా అనుకూలిస్తాయి. కుటుంబంలో విభేదాలు ఉండవు. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబ జీవితం ఆనందదాయకం. మీ మాటకి కుటుంబంలో బాగా విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మిత్రులు కలుసుకుంటారు. పాత మిత్రులు కలుసుకొని మీకు బ్రహ్మాండంగా సహాయం చేసేటటువంటి సూచనలు నవంబర్ నెలలో కనిపిస్తున్నాయి. అలాగే ఇతరులను పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళకు తోచిన సహాయం చేస్తూ ఉంటారు. శత్రువుల మీద విజయం పొందుతారు. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. మిత్రులుగా మారని శత్రువులను తరిమి కొట్టడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. శత్రు భయం అనేది ఉండదు. అలాగే జీవిత భాగస్వామితో సరైన అవగాహన ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాల వల్ల చాలా కార్యక్రమాలు వృషభ రాశి వాళ్ళు నవంబర్లో దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఒక్కొక్కసారి మాత్రం కోపం వల్ల ఆలోచనారహితంగా మాట్లాడి విరోధం కొని తెచ్చుకున్నప్పటికీ మళ్ళీ శాంతపరుచుకొని మిమ్మల్ని మీరు వాళ్ళతో స్నేహాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. సోదరుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ పరిష్కరింపజేసుకుంటారు. మాసాంతంలో మాత్రం డబ్బు పరంగా ఖర్చు ఉంటుంది. నవంబర్ నెల చివరిలో మాత్రం డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వృషభ రాశి వాళ్ళు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అలాగే వృషభ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 3, 7, 11, 18, 20, 28, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే నవంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, వ్యతిరేక తేదీలు 5, 9, 13, 16, 23, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృషభ రాశి వాళ్ళకి అన్ని రకాలుగా అదృష్టం బాగా కలిసి రావాలంటే ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ లేదా రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా నవంబర్ నెల మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది 12 రాశుల వాళ్ళకి నవంబర్ నెలలో గ్రహాల సంచారం బట్టి యోగించేటటువంటి ఫలితాలు. అలాగే నవంబర్ నెలలో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కలిగేటటువంటి ఫలితాలు. ఎప్పటికప్పుడు మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.